వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు ఆరింట, రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో శని ఉన్నారు. సంతానపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అయితే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కాస్త నిదానంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేదాకా వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ జారిపోతుంది. వ్యాపారరీత్యా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తారు. సహోదరి మధ్య, బంధువర్గం మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేతికి అందుకు వస్తాయి. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వీసా విషయంలో, స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేతికి అందుకు వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయడం చెప్పదగినది. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి అప్పుగా ఇవ్వడం, లేదంటే వేరే ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చేయకుండా ఉండడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా అనుకూలంగా ఉంది. ఒక శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో, అనుకుంటున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఏదీ ఉండదు. ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే జాతకరీత్యా చతుర్థంలో రాహు ఉన్నారు కాబట్టి భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం కానీ, శని స్తోత్రం పఠించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ, గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in